ఈరోజు ముదిరేపల్లి నుంచి రాయపల్లి వెళ్ళే రోడ్డు మార్గం కొంచెం గుంతలమయంగా మారిన విధంగా ఈరోజు రాయపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో చిన్న దీక్ష ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది. అలాగే ఈ రోడ్డు గురించి మన తెలంగాణ వచ్చినాక దాదాపు 11 ఏళ్ళు కావస్తుంది. అప్పటి నుంచి ఒక్కసారి రోడ్డు వేయడం జరిగింది. అది కూడా మన నేషనల్ హైవేకి మన జాతీయ రహదారి మన దాదాపు బెంగళూరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ఉన్న రహదారి మన భారతదేశంలో అతి పొడవైన రహదారికి ఉన్న ఒక రోడ్డు, అతి దగ్గరలో ఉన్న రోడ్డు 2 కిలోమీటర్లు ఉన్న రోడ్డుకే మన ఒక ఊరికి విలేజ్కి రోడ్డు వేయాలని మా స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీని కానీ అనేక సార్లు మా గ్రామస్తుల తరపున విన్నపం చేయడం జరిగింది. అలాగే మా గ్రామస్తుల తరపున కూడా విన్నపం చేయడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించారు, కానీ ఎలాంటి రోడ్డు ఇంకా పూర్తి కావడం లేదు. అలాగే ఈరోజు మా రోడ్డు గురించి నుండి దాదాపు ఇసుక లారీలు కానీ అలాగే కొంచెం కంకర లారీలు కానీ పోవడం వల్ల గుంతలమయంగా మారింది. అలాగే ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేసి అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని మా గ్రామస్తుల తరపున అందరి తరపున మా యొక్క విన్నపం. మా ఊరు రాయపల్లి, మండల్ రాజాపూరు. నా పేరు కావాలి రవీందరు. మా రోడ్ వేసి 11 సంవత్సరాలు అయ్యింది. ఒక 5 సంవత్సరాలు మాత్రమే బాగున్నది. ఇప్పటికీ 5 ఏళ్ళు అయ్యింది. రోడ్డు చాలా గుంతలయ్యింది. పోతుంటే చిన్నపిల్లలు చాలామంది కింద పడుతుంటారు. ఎవ్వరు నాయకులు పట్టించుకుంటలేరు. అందులో మా ఊరు తరపు నుంచి ఈ ప్రశాంత్, సురేందర్ గౌడ్ పట్టించుకొని బాగా చర్య తీసుకుంటారు. అందుకోసమే నాయకులు స్పందించి త్వరగా రోడ్డు వేయాలని మా యొక్క మనవి. మాది రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామం. మా గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. ఇట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఒక వెహికల్ వెళ్తే మరొక వెహికల్ రాలేని పరిస్థితి, గుంతలు అలా ఉన్నాయి. వర్షం పడినప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది సమస్యలు. రోడ్డు కోసుకపోవడం కానీ అటు గుంతలు మరింత ఎక్కువ అవడం కానీ జరుగుతుంది, కానీ ఇట్టి సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు. గ్రామం తరపున చాలా అధికారులకు కూడా ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది. దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలా ఇట్టి విషయాన్ని అధికారులకు మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇటు విషయాన్ని పట్టించుకొని మా ఈ సమస్యను పరిష్కరించగలరని మా రాయపల్లి గ్రామం తరపున అందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ధన్యవాదములు. మాది రాయపల్లి మండలం రాజాపూర్. మాది ముదిరేటిపల్లి నుంచి రాయపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. 1 కిలోమీటర్ మాటగా మొత్తం గుంతలు ఉంది. ఎలాంటి స్పందన లేదు. రాజకీయ నాయకులకు అందరికీ మా ఊరు వాళ్ళు అందరూ పోయి మాట్లాడడం జరిగింది. ఎవరు ఇప్పటి వరకు రావట్లేదు, చూడట్లేదు. ఒక గుంత తప్పితే ఇంకో గుంత ఉంది. NH7కు 2 కిలోమీటర్లే మా ఊరు రాయపల్లి. నా పేరు అశోక్ గౌడ్. మా ఊరు వాళ్ళందరూ చేస్తున్నారు, బాగానే దీక్ష చేస్తున్నారు. ఇది పై వరకు పోవాలని నా యొక్క మనవి. రాయపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా వానలు పడ్డ ప్రతిసారి హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఆ రోడ్డు అనేది ధ్వంసమయ్యి ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడడము, వచ్చేటోళ్ళకు పోయే వాళ్ళకు ఆ దారి సరిగా ఉండకపోవడము, అదే గుంతల్లో కింద చాలామంది పడి కాలు చేతులు ఇరిగినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు కొంచెం బాగు చేసి ఆ గ్రామస్తులు వెళ్ళే దారికి జర రోడ్డుని బాగు చేసి పునర్నిర్మాణం మంచి చేయాలని ఈ రోడ్డుకు సంబంధించిన వాళ్ళకు, అలాగే ఈ విషయాన్ని ఎమ్మెల్యే వారికి దృష్టి వారికి తీసుకెళ్ళి ఈ రోడ్డు బాగు చేయాలని ఈ రాయపల్లి గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రాయపల్లి గ్రామం ప్రజలు, మరి అదే ముందంజలో ఉన్న యువకులు, మన హైవే 44 నుంచి రాయపల్లికి 2 కిలోమీటర్స్ రోడ్డు అయోమయంగా ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఎక్కువ చదువుకున్న క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు గత వారం రోజుల నుంచి కూడా మనం ఒక రోడ్డు ఖరాబ్ ఉంది, ఏదన్నా వేసి ఎట్టి పరిస్థితుల్లో మన రోడ్డును మనం బాగా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు నాతో విన్నవించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా దానికి సానుకూలంగా స్పందించిన. ఎందుకంటే గతంలో నేను 5 రోజులు నిరాహారదీక్ష చేసిన, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. పోలీసు వాళ్ళు వచ్చి కస్టడీకి దాన్ని నిర్ణయించలేదు. కానీ ఊళ్ళో ఎవరు కదలని అదే పేరు నుంచి రోడ్డు శాంక్షన్ అయ్యి వేసిరు. కానీ మళ్ళీ ఇప్పుడు అంతా పోయింది. కాబట్టి దయచేసి
ఈ మా ఇప్పుడున్న లోకల్ మా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకుపోవాలి అనుకుంటున్నాము. అదేవిధంగా మాకు మొత్తం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ప్రాణాలు పోతావో ఎవరు చెప్పలేము. దయచేసి మా గ్రామం మీద పెద్ద మనసుతోన ఎమ్మెల్యే గారు మంచి సూచన కోరుకొని మా ఊరికి బీటీ రోడ్డు వేయగలరని కోరుతున్నాను. మాది రాయపల్లి గ్రామము. నా పేరు పాలెం సూరిబాబు గౌడ్. అయితే నేషనల్ హైవేకి అటాచ్మెంట్ ఉన్న విలేజ్ 2.5 కిలోమీటర్స్ ఉంది రాయపల్లి. అయితే రోడ్ వేసి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ సెకండ్ టైం రీకన్స్ట్రక్షన్ అనేది శాంక్షన్ అయ్యి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా 2 years అయిపోయింది. అయినా ఇప్పటివరకు శాంక్షన్ అయి ఉన్నా కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా మా గ్రామ రోడ్డు పైన చర్య తీసుకోలేదు. కావున తొందర చర్య తీసుకొని మా రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా విలేజ్కి వెళ్ళే దారిలో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్న క్రషర్ కంపెనీ, అలాగే డైరీ ఫామ్, అలాగే శాండ్ మాఫియా వాళ్ళు నైట్ టైంలో పెద్ద పెద్ద హెవీ లోడ్ వెహికల్స్ నడపడం వల్ల ఆ రోడ్ అనేది వేసిన వెంబడే పగిలిపోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఓవర్లోడ్ వెహికల్స్ కూడా అవుతున్నాయి. సో దాన్ని బట్టి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మా గ్రామ పెద్దలకు కూడా మేము ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని మొత్తం రద్దు చేసి మా రోడ్డు కూడా స్టాండర్డ్గా ఉండే విధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ అలాగే గ్రామ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ వేయాలని కోరుతున్నాము. నేను చెప్తున్నా చూడండి, మా ఊరికి మంచిగా తోవలేదు. పిల్లలు నిన్న యాక్సిడెంట్ అయిందంట. బస్సులో పోతుండే స్కూల్ పిల్లలు పోతుంటే బొర్ర పడుతున్నదంట. ఒక ఆయనకు యాక్సిడెంట్ అయిందంట, కాలు ఇరిగిపోయిందంట. అందుకోసానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జర రోడ్ వేయిండ్రి మా అమ్మ కానీ. రాయపల్లి యూత్ అందరు కలిసి మా ఊరు రోడ్డు కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యువ నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి ఈ నిరాహార దీక్ష చేస్తున్నందుకు వీళ్ళను ఎంతగానో నేను అభినందిస్తున్నాను. ఇంకోటి, మా ఊరు రోడ్డు వచ్చేసి 2 కిలోమీటర్లు లేనేలేదు, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూతపెట్టు దూరంలో మా ఊరు ఉన్నందున మా ఊరు రోడ్డు గుంతలమయమైన అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. నేను కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన, ఇసుక మాఫియా వలన మా రోడ్డు మొత్తం ధ్వంసం జరిగింది అని నేను రాతపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నేను మైనింగ్ శాఖకు కూడా ఒకటి లెటర్ రాసి వచ్చిన, 4 రోజుల క్రితం రాస్తే ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఒకవేళ నేను ఫిర్యాదు చేసిన వెంటనే తూతూ మంత్రంగా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారే తప్ప మా రోడ్డుకు గుంతలమయమైందని మేము లబోదిబోమని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేము మా యూత్ అందరు కలిసి నిరాహార దీక్ష చేస్తున్నందుకు మా యూత్ను, మా ఊరు గ్రామస్తులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి ఊర్లలో మా ఊరు జాబితా లేనందున ఎమ్మెల్యే గారు కూడా మా ఊరిని విజిట్ చేసినప్పుడు ఏమని చెప్పారు, మేము రోడ్ వేస్తాను కంపల్సరీ అని చెప్పాడు. వేస్తారేమో మనం చూసాము, ఇప్పటికి కూడా వేయలేదు. కావున అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ ఏవీ వెహికల్స్ మా రోడ్డు మీద రాకుండా నివారించి మా ఊరిని పూర్తిగా రోడ్డు ధ్వంసం కావడం వలన మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. మేము రాకపోకలకు మాకు అసౌకర్యంగా ఉన్నది. కాబట్టి ఈ ఇసుక శాండ్ మాఫియా మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని మా ఊరిని తార్ రోడ్డు వేయించవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ చేయని ఎడల మళ్ళీ మేము రాస్తారోకో కూడా దిగడానికి మేము సిద్ధంగా తయారవుతున్నాము. కాబట్టి మా ఊరి మీద మీరు దయదలిచి మా ఊరు మీ అన్ని ఊర్లలో వేస్తున్నట్టుగానే మా ఊరికి కూడా రోడ్డు వేసి మాకు సహకరించవలసిందిగా మేము వేడుకుంటున్నాము. ధన్యవాదములు.